రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా దివ్యాంగ పిల్లలు ఉండే హిడెన్ స్పౌట్స్ స్కూల్లో దివ్యాంగ పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని పండ్లు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా విచ్చేసిన తెలుగుదేశం నాయకులు ఉత్తరాంధ్ర విద్యార్థి సేన వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ సుంకర రమణమూర్తి మాట్లాడుతూ, విలువలతో కూడిన జీవితాన్ని గడుపుతూ 10 మందికి ఆదర్శంగా నిలుస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జీవితం 10 మందికి ఆదర్శమని, అవినీతి లేకుండా పరిపాలన సాగించడం ఆయనకే చెల్లునని కొనియాడారు. ఇటు సినీ రంగంలోనూ అటు రాజకీయ రంగంలోనూ తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకుని, లక్షలాది మందికి తన సొంత డబ్బులతో సహాయం చేస్తున్న అతను ఇప్పటి రాజకీయ తరానికి ఆదర్శప్రాయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో 21వ వార్డు టిడిపి ఇన్ఛార్జ్ పీతల అవినాష్, 22వ వార్డు ఇన్ఛార్జ్ దేవర రఘు, శ్రీనివాస పట్నాయక్, సాయి, కార్యక్రమ నిర్వాహకులు మోహన్, మధుపాడ సత్యబాబు, గుమ్మాల సూర్యనారాయణ, మధుపాడ శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఆదర్శప్రాయంగా ఉండాల్సిన జీవితం ఆయన ఒక పైసా ఆశించడు, అవినీతికి పాల్పడ్డాడు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఈరోజు కనుక ఆయనకి మనందరి తరఫున మీ అందరి తరఫున మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై పవన్ కళ్యాణ్. సెప్టెంబర్ 8 మనందరికీ చాలా సంతోషకరమైన పెద్ద పండుగ. అందరికీ తెలిసిందే. మనం ఒక హీరోకి చూసాం ఆయన్ని. సో ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళందరూ పిల్లలు కాబట్టి నెవర్ గివ్ అప్. ఆయన ఎన్నో అవమానాలని భరించాడు, సహించాడు. కానీ ఈరోజు మనం ఆయన పవర్లోకి వచ్చాడు. సో మనకి చాలా ఆనందకరమైన సంవత్సరం ఇది. ఫస్ట్ బర్త్డే మనం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కింద సెలబ్రేట్ చేసుకుంటాం. కూడిన రాజకీయం ఆయన పవర్లోకి వచ్చాడని చెప్పి పట్టుకొని మనకి చెప్పడం ఇలాంటివి చేయకుండా చాలా నీతి నిజాయితీగా ఉన్నాడు. సో అలాంటి విలువలను మనం నేర్చుకోవాలి. సో ఆయన మనకు చాలా నేర్పాడు. సో ఇంకా నేర్చుకుంటా ఆయన నిండు నూరేళ్ళు జీవించి మనందరికీ ఆదర్శంగా ఉండాలని. జై పవన్ కళ్యాణ్, జై జనసాగర్. అలాగే థ్యాంక్ యూ సార్. ఒకేసారి మరి వచ్చే సంవత్సరం భారీ ఎత్తున చేద్దాం. అక్కడ మా ప్లేస్లోకి వెళ్ళినప్పుడు చాలా భారీ ఎత్తున చాలా పెద్ద ప్లాన్ చేసుకొని మొత్తం పెద్ద ప్లేస్ ఉంటుంది కాబట్టి బాగా చేద్దాం వచ్చే సంవత్సరం. మా ప్లేస్లోకి వెళ్ళినప్పుడు ఆ రోజు అందరూ మీరు అందరూ